అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. మాతృభూమికి వేళ్ల మైళ్ళ దూరంలో ఉన్న మనసు మాత్రం మన తెలుగు నేల మీదే ఉంటుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం శాంటా ఉగాది ఉల్లాసం. అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ డియాగోలో నివసిస్తున్న తెలుగువారంతా మనమంతా ఒక్కటే అనే స్ఫూర్తితో ఒకే వేదికపైకి చేరిన అద్భుత ఘట్టం శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ శాంటా నిర్వహించిన ఉగాది ఉల్లాసం. శాన్ డియాగో ఎస్కెండిడిలోని కాలిఫోర్నియా సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ప్రాంగణం అచ్చమైన తెలుగింటి లోగిలిలా మారిపోయింది. ఎటు చూసినా పట్టు వస్త్రాలు, స్వచ్ఛమైన తెలుగు పలకరింపులు, చిరునవ్వులు, ముఖాల్లో పండగ కళ. షడ్రుచుల ఉగాది పచ్చడితో మొదలైన ఈ కలయిక అక్కడి తెలుగువారి మధ్య ఆత్మీయ అనుబంధాల్ని మరింత బలోపేతం చేసింది. ఈ ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది స్థానిక కళాకారులు ప్రదర్శించిన విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ముద్దులొలికే నృత్యాలు, యువతీ యువకుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు. తెలుగు సంస్కృతి ఉట్టిపడే పౌరాణిక జానపద కళారూపాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రతి ప్రదర్శన మన మూలాల్ని గుర్తు చేస్తూ చప్పట్లతో మార్మోగిపోయింది. Renuka, Lokesh and Dishu. పండగ వాతావరణానికి మరింత శోభను తెస్తూ ఏర్పాటు చేసిన బజార్లో సందడి అంతా ఇంతా కాదు. ఇక పండుగ అంటేనే భోజనం కదా. ఫుడ్ పార్ట్నర్స్ అయిన పారడైజ్ బిర్యానీ పాయింట్, కర్రీ పిజ్జా వారు వండించిన నోరూరించే వంటకాలు అతిథులకి కమ్మని విందులు అందించాయి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా విజయవంతంగా జరగడానికి ప్రధాన కారణమైన దాతలకు శాంటా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా శాంటా చైర్మన్ గ్రాండ్ డోనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య దాతల సహకారం ఈ ఉల్లాసానికి ప్రాణం పోసింది. కార్యక్రమానికి దండుగా నిలిచిన స్పాన్సర్ల మద్దతు అభినందనీయం. To say, I don't know any other organization, but such a small town, and with Santa we have how many? 5 or 6 women presidents. I'm handing over this execution and Santa future to Ravi Garu and his new team, and I'm really happy. ఈ అద్భుతమైన వేడుక వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. ప్రెసిడెంట్ రవి, వైస్ ప్రెసిడెంట్ మంజు, సెక్రటరీ రామ్ నేతృత్వంలో నిఖిల, తన్వి, అనిల్, భరత్, ఆదిత్య తదితర బృందం అహర్నిశలు శ్రమించి ఈ ఈవెంట్ ని ఒక తీయని జ్ఞాపకంగా మలిచారు. మాతృదేశానికి దూరంగా ఉన్నామన్న బెంగను పోగొట్టి అందరినీ ఒకే కుటుంబంగా కలిపిన శాంటా అడుగులు భవిష్యత్తులో మరింత ఉల్లాసంగా ముందుకు సాగాలని శాంటా సభ్యులు ఆశిస్తున్నారు.